వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు పాలకూర దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా దోశలు చేసుకుంటుంటాం అండ్ దోశలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో రెగ్యులర్ దోశ బోర్ కొట్టేసినప్పుడు కొంచెం హెల్తీగా ఇలా పాలకూర దోశ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ పాలకూర దోశ కోసం మనం రెగ్యులర్గా ఇంట్లో ఏదైతే దోశ పిండి వాడుకుంటామో దోశలు వేసుకోవడానికి అదే యూస్ చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కట్ట వరకు నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ పాలకూర వేసుకోండి. ఇందులోకి ఒక పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం పుదీనా ఆకులు కూడా వేసేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసి దీన్ని మెత్తగా ఇలాగా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత దోస పిండిలోకి మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. ఈ పాలకూర పేస్ట్‌ని దోస పిండిలోకి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి ఈ దోసలు. పిల్లలకి మీరు గనక ఇలా కలర్‌ఫుల్‌గా దోసలు వేసిచ్చారంటే ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక పించు దాకా బేకింగ్ సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. పాలకూర దోస బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంక మనం దోసలు వేయడమే ఆలస్యం. స్టవ్ పైన దోస పాన్ పెట్టేసుకొని అది బాగా వేడైన తర్వాత ఈ దోస పిండిని 1 లేదా 2 గెరిటెల వరకు వేసుకొని నార్మల్ దోసలాగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. దోస కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి దోసలు. కానీ ఎప్పుడైనా సరే ఆయిల్ లిమిటెడ్‌గా వేసుకుంటేనే హెల్త్‌కి మంచిది. దోస ఒకవైపు బాగా కాలిన తర్వాత అవతల సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు అవతల వైపు కూడా దోసని కాల్చుకుంటే మన పాలకూర దోస అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా ఈ కలర్ఫుల్ పాలకూర దోసని ఎలా రెడీ చేసుకోవాలో. ఇలా మనం ఆకుకూర వేసుకొని దోసలు చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది. అలాగే మన టేస్ట్ బడ్స్ కూడా హ్యాపీగా ఉంటాయి. మీరు కూడా ఈ దోసని ట్రై చేసి టేస్ట్ చేయండి. వీడియో నచ్చిందా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.